ఈ అత్తగారికి ఎన్ని మార్కులు వేస్తావు? నీ దృష్టిలో ఈ అత్తగారు పాసా ఆర్ ఫెయిలా? అయితే నేను ఫెయిల్, అంతే కదా? అనుకున్నాను. ఏమైంది అసలు? నాకు అర్థం కావట్లేదు. నన్ను క్షమించు దేవి. నువ్వు అనుకుంటున్నది చాలా కరెక్ట్ అమ్మా. నేనలా ప్రవర్తించుండకూడదు. ఏదో అలా కోపంలో నా కొడుకు మీదున్న ప్రేమతో నేను నిన్ను చంపేంత వరకు వెళ్ళాను. నువ్వు చెప్పు, నువ్వు చాముండేశ్వరి అయ్యుంటే నాకున్నట్టు నీ దగ్గర డబ్బు, అర్హత, పేరు, అంతస్తు, సమాజంలో మర్యాద ఉండుంటే, దేవుడికి సమానంగా నీ దగ్గర శక్తి ఉందని నువ్వు అనుకుంటూ ఉంటే, నీ కొడుకు నీకు నచ్చని ఒక అమ్మాయిని లవ్ చేస్తుంటే ఆ అమ్మాయి నీ అంతస్తుకి సరి సమానంగా లేకపోయుంటే, వాళ్ల పెళ్లి జరగక ముందే తను గర్భవతి అయ్యుంటే అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఇదే చేసుండేదానివి దేవి. సారీ. అందువల్ల నేను చేసిన తప్పు ఇప్పుడు న్యాయం అయిపోదు. నిన్ను, నీ కడుపులోని బిడ్డను చంపాలనుకోవడం నేను చేసిన పెద్ద నేరం. నేను చేసింది క్షమించలేని తప్పు. నా కొడుకు సంతోషాన్ని చెడగొడుతున్నావని తెలిసి నేను నిన్ను చంపబోయాను. కానీ నాకిప్పుడు అర్థమైంది, నా కొడుకు సంతోషాన్ని చెడగొట్టబోయింది నువ్వు కాదు, నేనే. దయచేసి నన్ను క్షమించమ్మా. ఏంటి దేవి అలా చూస్తున్నావు? నేనిలా మాట్లాడుతున్నానంటే నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? ఏంట్రా ఇది? హఠాత్తుగా చాముండేశ్వరియే మన దగ్గరకొచ్చి క్షమించమని అడుగుతుందే, తనని నమ్మొచ్చా లేదా అని సందేహంతో నువ్వు ఆలోచిస్తున్నావు, అంతే కదా? నేనొక బిజినెస్ ఉమెన్ అవ్వడం వల్ల ఎప్పుడో జరిగిన విషయాలన్నింటినీ అనలైజ్ చేసి చూస్తాను. నీ విషయాన్ని కూడా నేను అలాగే ఆలోచించాను. ఎవ్వరికైనా సరే వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పులు రియలైజ్ అయ్యే రోజంటూ ఒకటి వస్తుంది కదా. అలాగే నేను కూడా ఆలోచించాను. అసలు నేనేం చేశాను? ఎందుకోసం నేను మీ ఇద్దరి ప్రేమని అడ్డుకుంటున్నాను? నిన్ను అసహ్యించుకోవడం, మీ అమ్మ నాన్న ఎవరో కనుక్కుని వాళ్ళకి నిన్ను అప్పగించడం, ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానని ఆలోచించాను. ఇవన్నీ నేను చేసినా ఏం జరుగుతుంది దేవి? అప్పుడు నువ్వు అభి ఏమైనా విడిపోతారా? కాని అభి సంతోషంగా ఉంటాడా? నా కొడుకుని సంతోషపెట్టని ఒక విషయాన్ని నేనెందుకోసం అని చెయ్యాలి? ఆ తర్వాత నీ కడుపులో ఉన్న నా వంశోద్ధారకుడి భవిష్యత్ ఏమవుతుంది? ఈ విధంగా నాలో నేనే చాలా ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నాను దేవి. అప్పుడే నేను తప్పు చేశానని నాకు అర్థమైంది. తప్పు చేసిన నేను పెద్దదాన్ని, పెద్ద స్థాయిలో ఉన్నాను. నేనెలా క్షమాపణలు అడుగుతాను? ఈ ఈగోలన్నీ
నిజంగా నాకు లేవు దేవి.